ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు ఇండియా వాళ్ళ టెక్నాలజీతో తయారు చేస్తున్నాం కదా! ఇక్కడ ఇండియాకి ఉపయోగపడేది అంటే మన ప్రజలకి ఎంప్లాయ్‌మెంట్ వస్తది. ఇక్కడ తయారు చేసే వస్తువుల వల్ల మనకి రకరకాల వేరే విధమైనటువంటి అన్ని రకాల ఉపయోగాలుంటాయి. కానీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అవుతదా సార్? టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కి 100% అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఏ దేశము ఇవ్వదు. సార్. ఏందంటే వాళ్ళకి ఉనికి అదే. ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో రఫాల్ ఫిఫ్త్ జనరేషన్, 4.5 జనరేషన్ అనుకున్నా గాని, దానికి కొన్ని బిలియన్‌ల ఫ్రాంక్స్ ఖర్చు పెట్టుంటారు. సార్. వాళ్ళ కరెన్సీలో. మనకి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేస్తే మనం పే చేయగలిగే పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఇవ్వడానికి తయారుగా ఉంటారు. సార్. ఏందంటే రష్యా ఇస్తుంది మనకి. ఆ! ఏందంటే మనం ఈక్వలెంట్ మనీ పే చేస్తాం వాళ్ళకి. సార్. వాళ్ళకి ఎస్పెషల్లీ డాలర్స్ నిజంగా చాలా అవసరం. హ్మ్. సో అందువల్ల వాళ్ళు ఇస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి కొంచెం సోషలిస్ట్ ఫిలాసఫీ హ్మ్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఉంది. సార్. వాళ్ళు కూడా ఒకప్పుడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ ఎస్ఎస్ఆర్. ఆ విధంగా అనుసంధానం వేరు. వీళ్ళది ఏంటంటే డెమోక్రటిక్ ఉంది కానీ హ్మ్. మన సోషలిజం ఫ్రాన్స్ కూడా యాక్చువల్ గా మనకంటే ఎక్కువ సోషలిజం ఫాలో అవుతుంది. సార్. వాళ్ళలో కూడా లెఫ్ట్ లిస్టులు ఎక్కువ ఉన్నారు. కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ 100% చేయడానికి ప్రస్తుతానికి ఇంకా ఏం కనిపించట్లేదు. సార్. బహుశా మనం ఇంకొక స్టెప్ పైకి ఎదగగలిగిన రోజుని హ్మ్. అప్పుడు మనకి రికగ్నిషన్ వచ్చినప్పుడు సార్. వాళ్ళు ఇంకా తప్పనిసరి. సార్. బ్రిటన్ అమెరికాకి పెట్టికోట్ గవర్నమెంట్ ఎలాగైందో ఆ! అలాగా ఫ్రాన్స్ కూడా మనకు అయ్యే అవకాశాలు ఫ్యూచర్ లో చాలా ఉన్నాయి. సార్ ఈ డీల్‌లో హ్యామర్ మిసైల్స్ అనేది ఒకటి వినిపిస్తుంది సార్. జాయింట్ వెంచర్ బిట్వీన్ బీఈఎల్ అండ్ సాఫ్రాన్ H125 హెలికాప్టర్స్ ప్లస్ హ్యామర్ మిసైల్స్. ఇప్పుడు హ్యామర్ మిసైల్స్ వేరు వేరు రకాలు ఉన్నాయండి. అందులో సార్. హ్యామర్ మిసైల్ ఒకటి హ్మ్. మనం లాస్ట్ ఆపరేషన్ సింధూర్లో వాడాము యాక్చువల్లీ. సార్. అది ప్రెసిషన్ గైడెడ్ హ్మ్. ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ అది మిసైల్. అది మనం ఎమర్జెన్సీ బేసిస్ లో మీడియాలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. సార్. ఆల్రెడీ ప్రొక్యూర్ కూడా చేయడం జరిగింది. అయితే దాని జాయింట్ ప్రొడక్షన్ కెపాసిటీ మనం అడుగుతున్నాం. ఆహా! అది వాళ్ళు బహుశా ఇచ్చే అవకాశం ఉంది. దానివల్లే మనకి ఉన్న ఆకాష్ 2 హ్మ్. ఏదైతే డెవలప్ చేస్తున్నామో సార్. అలాగే రష్యా తోటి ఏదైతే ఉందో ఆ మిసైల్ కూడా ఇంకా స్టేజ్ 2లో హ్మ్. ఇంకా యాక్యురసీ పెంచడానికి ఈ టెక్నాలజీ మనకి కొంతవరకు దోహదపడుతుంది. సార్ అయితే టెక్నాలజీ షేరింగ్ 100% జరగకపోవచ్చు కానీ హ్మ్. చాలా వరకు అట్లీస్ట్ ఇంతకుముందు ఉన్న పరిస్థితి కంటే దాదాపు 50% మెరుగుపడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సార్. ముఖ్యంగా మనము ఒక 3 దేశాలతోటి ఖచ్చితంగా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా సార్. రష్యా, అమెరికా, ఇప్పుడు ఫ్రాన్స్. సో ఈ డిఫరెన్స్ అంటే పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్నవి పక్కన పెడితే ఈ పెద్ద పెద్ద ఒప్పందాలు. సో దీంట్లో ఈ మూడిట్లోను అంటే మనం ఏవేవి తీసుకుంటున్నామో డిఫరెన్స్ ఏంటి సార్ మూడిట్లతోటి మనకున్న సంబంధాల్లో? ఏంటంటే రష్యన్ ఎక్విప్‌మెంట్ అంతా హ్యూమన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉంటాయి అందులో. సార్. అంటే ఒక ట్యాంకులు తయారు చేశారనుకోండి, హ్మ్. అందులో హ్యూమన్స్ కి ఏసీ ఉండదు. ఆహా! అమెరికన్ ట్యాంక్స్ అంటారు, అందులో ఎయిర్ కండిషనర్ ఉంటుంది. సార్. హ్మ్. అంటే సింపుల్ లేమన్స్ టర్మ్స్ లో చెప్పాలంటే. ఓకే. ఫ్రాన్స్ కూడా జనరల్ గా అమెరికన్ ప్యాటర్న్ ఉంటుంది. సార్. రష్యా ఏంటంటే అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి వాళ్ళ ఖర్చులు ఎంత అవుతున్నాయి, రీసెర్చ్ కి ఎంత ఖర్చు అయింది అన్నది క్లియర్ గా తేల్చడం కష్టం అవుతుంది. తర్వాత గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది లాస్ అయినా లాభం అయినా సరే అది ఇంప్లిమెంట్ చేస్తారు. సార్. ఫ్రాన్స్, అమెరికా ఏంటంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్. ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తాయి. సార్. బోయింగ్ కానివ్వండి, వేరే కంపెనీస్ కానివ్వండి, జీఈ కానివ్వండి, ఇంజిన్స్ కానివ్వండి, అన్ని గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటాయి వాటికి. పార్లమెంట్ లో అగ్రీ అయిపోయింది కదా ఈ కంపెనీలకి విపరీతంగా లాభాలు తీసుకొచ్చే విధంగా కూడా చూసుకుంటారు. సో ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళ ఏవియానిక్స్ ఎస్పెషల్లీ సుపీరియారిటీ ఎక్కువ ఉంటాయి. రష్యన్ ఎక్విప్మెంట్ హెవీ లోడ్ తీసుకెళ్లే క్షమత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు Su-57 యాక్చువల్ గా చూస్తే ఏంటంటే అది హెవీ ఫైటర్. ఈ రఫేల్ అన్నది మాక్సిమం మల్టీ రోల్ కింద లైట్ ఫైటర్ కింద లెక్క పెట్టుకోవచ్చు. అదే Su-57 అయితే దానిలో క్యారీ చేయగలిగే మిసైల్ కెపాసిటీ, లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం రష్యన్ టెక్నాలజీ మన ఇండియన్స్ ఎక్కువ వాడే అంటే మనం ఎక్కువ ఇన్నోవేషన్ కాకుండా ఇంప్రూవైజేషన్ ఎక్కువ చేస్తాం. టిపికల్ బటాలా మేక్ అంటాం. అంటే ఏంటంటే లోకల్ గా కాపీ చేసి అటువంటి మెటీరియల్ తర్వాత వాటిని కొంచెం మోడిఫై చేసి వేరు వేరు విధాలుగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లో లస్సీ తయారు చేయడానికి వాషింగ్ మెషిన్ వాడతారు సార్. అవును. అటువంటి చేసే మనకి ఇంప్రూవైజేషన్లు ఎక్కువ.
ఆ! అటువంటి వాటిలో రష్యన్ ఎక్విప్‌మెంట్ సూట్ అవుతుంది. వెస్టర్న్ ఎక్విప్‌మెంట్ మరీ ఎక్స్‌పెన్సివ్. ఆ! సార్. కానీ మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇంటరాపరబిలిటీ తర్వాత ఏంటంటే రష్యా మీద ఈ రోజైతే పుతిన్ గారి మీద డిపెండ్ అవ్వచ్చు. ఆ! రేపు ఎవరొస్తారో ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగినట్టుగా యాంటీ ఫీలింగ్స్ వస్తే సడెన్‌గా మనకి ఒక్కసారి ఇదైపోతుంది. ఆ! అందుకని చెప్పి కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సార్. అమెరికన్ ఎక్విప్‌మెంట్ మోస్ట్ కాస్ట్‌లీ ఉంటుంది. కానీ హ్మ్. ఆఫ్‌కోర్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఉంటుంది. వాళ్ళెవ్వరు ఇచ్చినా గాని కంట్రోల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సార్. ప్లస్ వెరీ హైలీ ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. హ్మ్. తర్వాత యుద్ధ సమయంలో వాళ్ళు డిక్టేట్ చేస్తారు. సార్. అది మనం గమనించాల్సింది. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ నుంచి వచ్చే రఫైల్స్ ఉన్నాయి కదా సార్! వీటికి అంటే పూర్తి కంట్రోల్ మన దగ్గరే ఉంటుందా? లేకుంటే సార్ కొంత కంట్రోల్ వాళ్ళు చేస్తుంటారా? అమెరికన్ టెక్నాలజీ లాగా? అన్ని ఏవియానిక్స్ ఇవన్నీ ఇస్తారు గానీ, ఇప్పుడు 74 విమానాలకి హ్మ్. మళ్ళా తిరిగి ఏవియానిక్స్ అప్‌గ్రేడ్ 2.0 అడుగుతున్నాం మనం. సార్. ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది. హ్మ్. అంటే ఏంటంటే వాళ్ళు 2.0 ఇవ్వాలంటే మళ్ళా మనకి చార్జ్ చేస్తారు. విండోస్ అప్‌గ్రేడేషన్ చేసుకున్నట్టుగా ప్రతిసారి ఆ! చార్జ్ తీసుకుంటూనే ఉంటారు. ఎంతో కొంత కంట్రోల్ వాళ్ళు పెట్టుకుంటారు. సార్. కోడ్స్ ఇవ్వరు మనకి. హ్మ్. కోడ్స్ ఇవ్వరు. కోడ్స్ ఇచ్చేంత పరిస్థితి ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మనము 114 రఫేల్ విమానాలు కొంటున్నాం సార్. అంటే ఇది దేశం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత కొంటున్నామా? లేకపోతే ఒక డీల్ కోసం అంటే ఒక డీల్ 3.6 బిలియన్స్ కట్టి పెద్ద డీలు. సో, ఎట్లా సార్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మన భారతదేశం మేక్ ఇన్ భారత్ ఆలోచిస్తుంది. సార్. సో బయట నుంచి కొంటున్నామంటే నిజంగా అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ బేసిస్ లోనే కొంటున్నాం. సార్. మనకి ఉండాల్సింది ఈ రోజుని 43 స్క్వాడ్రన్‌లు హ్మ్. యాక్చువల్‌గా. సార్. మనకి 28 ఉన్నాయి. ఆ! అందులో కూడా మిరాజ్ 2000 తర్వాత జాగ్వార్ విమానాలు సార్. ఇవి దాదాపు 4 స్క్వాడ్రన్స్ ఔట్‌డేటెడ్ అయిపోయినాయి. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. హ్మ్. పాత అంబాసిడర్ కల్లా నడుస్తున్నాయి. ఆ! సార్. వాటి కేపబిలిటీ బానే ఉంది. హ్మ్. కానీ అంటే యాక్చువల్‌గా మనకి ఉన్నాయి 24 స్క్వాడ్రన్సే సార్. అప్‌డేటెడ్. హ్మ్. మనకి దాదాపు డబుల్ స్క్వాడ్రన్స్ కావాలి. హ్మ్. అందులో ఎమర్జెన్సీ బేసిస్‌లో ఈ 114 అంటే దాదాపు 6 స్క్వాడ్రన్స్ చేస్తున్నాం. సార్. దీనివల్ల ఏమవుతుందంటే 34 పెరుగుతుంది. హ్మ్. ఇంకా 10 9, 10 కావాల్సుంటుంది. ఇప్పుడేమైందంటే ఈ సంవత్సరం 2025లో హ్మ్. మనకి చైనా అండ్ పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ఇటువంటి మధ్యలో రూపం మార్చే దేశాలతోటి 3 ఫ్రంట్‌లో తట్టుకోవాలంటే ఆ! మనకి 50 స్క్వాడ్రన్స్ కావాలని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాం. సార్. అంటే మన ఇండిజినస్ హెచ్ఏఎల్ తయారు చేసే ఏఎంసీఏ హ్మ్. మన 30లో తయారు చేసినా గాని హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఇంకా 600 విమానాలు కావాలి. సార్. జస్ట్ ఇది మేకప్ చేయడానికి. హ్మ్. యాక్చువల్‌గా ఈ ఫిగర్ కొంతమంది 64 స్క్వాడ్రన్స్ అంటున్నారు. ఆ! అంటే దాదాపు 1000 విమానాలు కావాలి. 1000 విమానాలు కావాలి. అందులో జస్ట్ నెక్స్ట్ 4, 5 ఇయర్స్‌లో. హ్మ్. లేపోతే జాయింట్ చైనా అండ్ ఇండియా అటాక్ చేస్తే మనం తట్టుకునే పరిస్థితిలో సార్. చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి ఎమర్జెన్సీ బేసిస్‌లోనే కొంటున్నారు ఇది. ఓకే. అంటే ఇప్పుడు మిగిలినవి మనం తయారు చేసుకుంటామనే దీనితోటి ఉన్నాం. ఎగ్జాక్ట్‌లీ.